కనీసం 19 సంవత్సరాల నుంచి గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను, సొసైటీ ప్రెసిడెంట్గా 10 ఏళ్ళు ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ఈ మందిరానికి ఎవరు వచ్చినా తీసుకొచ్చి మాట్లాడి ఏర్పాటు చేసి వాళ్ళ సంతోషం పెట్టి పంపిస్తుంటాను. కానీ ఆయన ఒకసారి వేరే వాళ్ళు వస్తున్నారు, అప్పుడు ఎంత చేస్తారు, ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చూడాలంటున్నారు. అంటే నేను ఎవరు ఎక్కువకుండా నేనే కాలు మాట్లాడి తీసుకొచ్చి వాళ్ళు చూపించారు. చూపిస్తే మేము కూడా చందాలు ఇస్తాము, వచ్చినప్పుడు కనపడి నాకు మాట్లాడబోయన్నాడు. గోపాల్ గారిని అడిగారు, ఆడవాళ్ళని ఎవరిని అడగలేదు ఎంతవరకు, ఏదో గ్రామంలో ఉపయోగపడి ఎవరైనా కలిసి మాట్లాడుకొని చేయొచ్చు, ఏగా పంపించినట్టుగా ఉండకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అనేక విషయాల్లో పొట్టి శ్రీరాములు గారి పేరు చెప్పి మేము ఎన్నో పనులు చేసుకున్నాం. పొట్టి శ్రీరాములే నేరుగా వచ్చి మాట్లాడింది కాదు, ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు గారి ఊళ్ళో ఉన్నాను, ఆ ఊరి సర్పంచ్గా ఉన్నాను, నాకు ఈ పని కావాలి, ఏటి పిచ్చి కావాలి, చెల్లికి పూర్తిగా బాగు చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఏ విధమైన కష్టమైనా పడుతూ ఉండాలంటే అది పొట్టి శ్రీరాములు గారి సహాయంతో మీరు చేసిన చలవేనని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాము. చెప్పేమో కూడా ఇప్పుడు కూడా అయిపోయింది. ఇప్పుడు పోతే రాజకీయాలు రకరకాల మారుతున్నాయి, మంచిగా ఉన్నాయి, చెడ్డగా జరుగుతుంది. కొందరు మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు రాజకీయ కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా పొట్టి శ్రీరాములు గారు ఉన్నప్పుడు మాకు అన్ని విధాలుగా ఆయన పేరు చెప్పుకొని మాత్రం మేము చేసుకున్నాము. కారణంగా నాయకులు కూడా పొట్టి శ్రీరాములు వారి ఉంది కాబట్టి వచ్చిన అర్జీని తీసుకొని దాని మీద వెంటనే రాసేవాళ్ళు, అది కలెక్టర్ కూడా ఇచ్చేవాడిని. అప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా అభిమానించి నీకు చేసినట్టు కాదని మేము కలెక్టర్ గారు చేసినట్టు చెప్పినట్టు పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఉన్న ఊళ్ళో ఉన్న సర్పంచ్ కాబట్టి నీకే చేస్తానన్నాడు. చాలా సంతోషించాను. అదేవిధంగా ఇప్పుడు నారాయణ గారు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఎందుకంటే అక్కడ ఈ ఊళ్ళో ఎవరికి బాగా తీసుకొచ్చి ఆమె ఎంపీ చేసి పొట్టి శ్రీరాములు ఉంటే ఎంతమంది నేను చెప్పి సంతోషించేవాడు, ఇసుపడేవాడు కాదు. అట్లా కూడా నాకు పేరు వచ్చింది. ఆ విధంగా నేను 19 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను, 14 సంవత్సరాలు డెవలప్మెంట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఈ బిల్డింగ్ కట్టింది ఎవరండి? బిల్డింగ్ కట్టింది గ్రామస్తుల సహకారం, దాతల సహకారంతో గోపాలయ్య గారు మెయింటైన్ చేస్తారు.